ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే జానీ మాస్టర్ మీద అమ్మాయితో కేసు పెట్టించింది ఎవరు, అమ్మాయి చేత జానీ మాస్టర్ మీద ప్రోద్బలం చేసిందెవరు, బలవంతం చేసిందెవరు, అసలు కేసు వెనకాల ఎవరున్నారు, ఏంటి, ఎక్కడ ఎవరికి చెడింది, ప్రొడ్యూసర్కి జానీ మాస్టర్కి చెడిందా, లేకపోతే జానీ మాస్టర్కి ఒక పొలిటికల్ లీడర్కి చెడిందా, లేకపోతే ఒక జానీ మాస్టర్కి ఒక హీరోకి చెడిందా అంటే ఏం చెప్తారండి? ఇది హీరోకి జానీ మాస్టర్కి చేయటం కాదు, హీరోకి జానీ మాస్టర్కి ప్రొడ్యూసర్కి చేయటం కాదు. అక్కడ జరిగింది ఏంటంటే ఆ అమ్మాయి ఇండివిజువల్గా వెళ్ళాలనుకుంది, కలిసే ఉన్నారు. ఇప్పుడు అమ్మాయి చీఫ్ అవ్వాలని, ఇప్పుడు దాంట్లో మా కార్డు ఎందుకు అడిగింది, చీఫ్ మాస్టర్ ఇంతకుముందు ఈ దగ్గర అసిస్టెంట్గా ఉంది, చీఫ్ అవ్వాలని కోరిక ఉంది. ఆ కోరిక మీద కార్డు అడిగింది. కార్డు ఇవ్వటం డిలే అయిందంటే అమ్మాయి డిలే అనుకుంటుంది, డిలే కాదు అది. కార్డు నువ్వు 5 ఏళ్ళు కావాలి, రూల్స్ ఉన్నాయి, 5 ఏళ్ళు నువ్వు పనిచేయాలి. 5 ఏళ్ళు పనిచేసినాక నీ వెరిఫికేషన్ చేసి దీన్ని అప్పుడు కార్డు ఇస్తారు. వెరిఫికేషన్ అంటే ఏంటి, నీకు అన్ని డ్యాన్సులు వచ్చా, కథకళి వచ్చా, భరతనాట్యం వచ్చా, కూచిపూడి వచ్చా, వెస్ట్రన్ డ్యాన్స్ వచ్చా, అన్ని డ్యాన్సులు వచ్చా, మాస్టర్ అంటే అన్నీ రావాలి, అన్నీ వచ్చా అని ఒక ఇంటర్వ్యూ లాగా ఒక టెస్టింగ్ లాగా చేసి అప్పుడు ఇస్తారు. ఈ టెస్ట్ చేయడానికి కాలం పట్టింది. ఈ లోపల నాకు నా చీఫ్గా అవడానికి అడ్డుపడుతున్నారు అనేది ఆ అమ్మాయి అనుమానంతో ఆ అనుమానాన్ని ఇంకోళ్ళు బాగా ఖాయం చేసుకోవాలి. దీంట్లో దూరారు, తెలుగుదేశం మనుషులు దూరారు. చంద్రబాబుకి రాజకీయ యంత్రాంగం, పొలిటికల్ యంత్రాంగం, పార్టీ యంత్రాంగం ఉంది, ప్రభుత్వ యంత్రాంగం ఉంది. ఈ 2 యంత్రాంగాలను పెట్టుకుని వెనకాల నుంచి నడిపి అతన్ని ఈ ఇష్యూని తీసుకుని వాళ్ళకి అడ్వాంటేజ్గా మలచడానికి ప్రయత్నిస్తున్నారు. అవి ఉన్నాయి, అనేక ఆధారాలు ఉన్నాయి. తర్వాత సమయం వచ్చినప్పుడు వస్తాయి అన్నీ బయటికి. ఇప్పుడు నిన్న ఎంతో ఎగ్జైటింగ్గా, ఎంతో ఆతృతంగా ఎదురు చూసిన దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేసిన పరిస్థితి, రద్దయింది కూడా. ఏం చెప్తారు సార్ దీని మీద? అదేనమ్మా, ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ఒక స్ట్రాటజీ కింద మనం పబ్లిక్ ప్లేస్లో గార్డు ఎక్కడో ఓపెన్ గ్రౌండ్లో పెట్టచ్చు, పెడితే ఫుల్ బ్యారికేడ్స్ వేసి చేస్తారు. కానీ ఇప్పుడు ఏమనుకున్నారంటే అది మనం రిలీజ్ అయినాక చేద్దాం అలాంటి పెద్ద ఫంక్షను. ఇక్కడ నోవటల్లో ఓ లెవెల్లో చేద్దాం, అందరూ ఇక్కడికైతే అందరూ రారు కదా, అంతమంది రారు, అక్కడ ఓపెన్ ప్లేస్ అంటే విపరీతంగా వచ్చేస్తారు ఆంధ్ర ఆ ప్లేస్లో పెడితే. అది ఇప్పుడు వద్దు, రిలీజ్ అయినా ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్ బీభత్సంగా ఉన్న టైంలో దాన్ని మనం ఇంకా ఓవర్ ఎక్స్పెక్టేషన్కి తీసుకెళ్తుంది కనుక వద్దు, ఇక్కడ చేద్దాం అనుకుంటున్నారు. అది ఇక్కడ కూడా అది విపరీతం వచ్చారు జనాలు, తరలుగా వచ్చేసినాక దీంట్లో పోలీసులకి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చిన ఫ్యాన్స్తో పాటు అరాచకం చేయడానికి కూడా వచ్చారు. కొంతమంది అరాచకం చేసే గ్యాంగ్ కూడా దీంట్లో చేరారు. సో ఇది అరాచకాలు జరిగే పరిస్థితి ఉంది, సో మేము కంట్రోల్ చేయడం కష్టం అవుద్ది, మీరు తప్పించుకొని పోలీసులు చేతులెత్తేసారు. పోలీసులు చేతులెత్తేసినాక ఏ ప్రోగ్రామ్ చేసి కండక్ట్ చేసి ఎలా చేస్తారు పోలీసులు చేసి. సో అందుకనే మీకు ఫ్యాన్స్తో పాటు ఇతర దొడ్డగీళ్ళు వచ్చారంటేనే సాక్ష్యం. ఫ్యాన్స్ అయితే ఇలాగ అద్దాల పగలు కొట్టాలి, కుర్చీలు పగలు కొట్టాలి చేయరు, ఫ్యాన్స్ చేయరు. అది అల్లరి చేయాలని వచ్చారు వాళ్ళు, అంటే ఫ్యాన్స్ రూపంలో వచ్చారు. నువ్వు ఫ్యానా కాదా అని ఎట్లా కనిపెట్టుకున్నావు, ఫ్యాన్ జై ఎన్టీఆర్ వస్తావంటే అందరూ ఫ్యాన్సే. సో ఈ కొంతమంది గ్యాంగు అల్లరి చెయ్యాలనే వచ్చారు. ఫంక్షన్ కనుక జరుగుతుంటే చాలా అల్లరి జరిగేది, వ్యవస్థ జరిగేది. అది జరగకుండా ఉండడం కోసం పోలీసులు ఇన్ఫర్మేషన్ ముందు ఇచ్చేసారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది కదా వాళ్ళకి. సో ఇక్కడేదో అల్లరి చేయడానికి సిద్ధమవుతున్నారు అని తెలుసుకుని చెప్పారు. అది తెలిసే క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు చిరంజీవికి గిన్నిస్ బుక్ రికార్డులో ఆయన పేరు గాంచిన పరిస్థితి, గిన్నిస్ బుక్ రికార్డులో ఆయన పేరు నమోదైన నేపథ్యంలో ఏం చెప్తారు సార్? సంతోషం. ఇప్పుడు అనేక మందికి విజయనగరంలోకి వచ్చింది, దాసరి గారికి వచ్చింది, చాలామందికి వచ్చింది గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు. ఈయనకి డ్యాన్సులో గిన్నిస్ వరల్డ్ రికార్డు ఇచ్చారు, సంతోషం. చాలామందికి వచ్చింది, వాడు మన మెగాస్టార్కి వచ్చింది. సో సంతోషించవలసినమే కదా, అంతకన్నా ఏందో. ఫస్ట్ టైం అయితే మనం స్పెషల్ అనుకోవచ్చు. ఇంతకుముందు వచ్చి దాసరి గారికి వచ్చే, విజయనగరంలోకి వచ్చే గిన్నిస్ బుక్ అవార్డు అంటే అందరూ ట్వీట్ చేశారు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ట్వీట్ చేయలేదు అన్నట్టు చర్చ నడుస్తుంది. ఎందుకు చేయాలి మేము? ఇదే దేశానికి సంబంధించిందా లేదా రాష్ట్రానికి సంబంధించిందా?
సినిమా పరిశ్రమలో ఒక నటుడికి వచ్చింది అంతే కదా. ఆ నటుడికి వచ్చింది, సినిమా ఫీల్డ్ చేస్తుంది. ప్రపంచం అంతా, దేశం అంతా ఇదే ప్రపంచ స్థాయి కాదు కదా సినిమా ఫీల్డ్కి సంబంధించి. ప్రపంచానికి, సమాజానికి సంబంధించి కాదు కదా చేయటానికి. అదే సమాజ సేవకు వచ్చింది, ఆయన బ్లడ్ బ్యాంక్ వచ్చింది అనుకో, బ్లడ్ బ్యాంక్ వచ్చిందంటే అప్పుడు సామాజిక సేవలో ఆయనకి వచ్చింది చెప్పచ్చు కదా. అది కాదు కదా. ఓ సినిమాలో డాన్సులకు వచ్చింది, ఓ సినిమా వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తారు. అది రాజకీయాల నుంచి వచ్చి వాళ్ళు కూడా చేయాలి, ఆ ముఖ్యమంత్రి చేయాలి, ఈ మాజీ ముఖ్యమంత్రి చేయాలి, ఏంటది అది పిచ్చి కూతలు.